Hi Shiv, welcome to the podcast. హాయ్ కిరణ్. First, me introduction. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఐఎమ్ ఏ డాక్టర్ హూ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ క్లినికల్ సెట్టింగ్స్ ఎనీమోర్, సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో Shiv, చదువుకునేటప్పుడు నీకేమైనా ఛాలెంజెస్ ఉండేనా? అంటే నెక్స్ట్ ఏంటి ఫేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? మేము సెట్లో మంచి ర్యాంక్ రావాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాయి. ప్రియారిటీస్ అనేవి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. దీంట్లో నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండే, అంటే ఏదో ఒక మూమెంట్లో అరే నాకు అబ్బుతలేదు ఈ చదువు అనేది, అరే వదిలేద్దాము అన్న మూమెంట్ ఏదైనా ఉండేనా? చాలా ఉండేది. ఫెయిల్ కూడా అయినా. ఆ యాటిట్యూడ్ ఉండడం వల్ల నేను క్లియర్ చేసుకున్నాను. ఇండియాకి వచ్చేసి ఏమో చేద్దామని ఉండేనా, లేకపోతే అక్కడ నుంచి చైనాలో కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? చైనాలో కంటిన్యూ ఛాన్సెస్ అయితే లేకుండే అప్పుడు. వై డిడ్ యూ చూస్ ఆస్ట్రేలియా? సో ఐ డిసైడెడ్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్. ఎవరన్నా అమీర్పేట్ ఇక్కడ పోయి ఇక్కడ చూసుకుంటుని ఏదైనా స్పెసిఫిక్ కన్సల్టెన్సీస్ ఉన్నాయా? నేను కన్సల్టెన్సీ ద్వారానే వచ్చిన. పేరెంట్స్ ఇచ్చే ఒక ఫోర్స్ ఉంటుంది, అది కమ్ అప్ మై సెల్ఫ్, అది ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది. ఓఎస్ కూడా వాంట్ యూ టు హోల్డ్ ఆన్. సో స్టూడెంట్ లైఫ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే వేరే దేశానికి వెళ్తున్నాం, వాట్స్ యువర్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ వుడ్ బి? యాజ్ యూజువల్ స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్. లక్షల ఖర్చు పెట్టి బయట చదివిస్తున్నారు అంటే దానికి న్యాయం చేయాలని చెప్పి పాస్ అవుతుంది. ఓకే, చైనీస్ లాంగ్వేజ్ చాలా మటుకు నేను విన్నా అనమాట. వేరే లాంగ్వేజెస్ కన్నా చైనీస్ లాంగ్వేజ్ చాలా కష్టం. నిహామా నిజావశం మీన్స్. ఐ థింక్ మీ వైఫ్ని అక్కడనే మీట్ అయ్యారు కదా? అవును. అసలు నాకు తెలిసిన ఇంకొక పాడ్కాస్ట్ కావాలేమో.